वेंकटेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం మన మన డిసెంబర్ 3వ తారీఖుని మన విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరిగిన సందర్భంగా దాంట్లో భాగంగా ఈరోజు మరి జిల్లా వైఎస్ఆర్సిపి విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడు మరి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజు అనేక కార్యక్రమాలు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఈరోజు పార్టీ తరఫున కార్యక్రమం చేస్తానని వారు నా దృష్టిలోని గౌరవ సభాపతి గారి దృష్టిలో పెట్టడం మరి ఈరోజు ఆదివారం అయితే అందరూ కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మేము చెప్పడం దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవ శాసనసభ్యులు ఉపసభాపతులు గౌరవ వ్యవస్థ గారికి అలాగే వేదిక ముందున్న మా విభిన్న ప్రతిభావంతులు అందరికీ అలాగే పత్రికా సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నాడే కొండబాబు చెప్పాడు విభిన్న ప్రతిభావంతులకి సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేయడం లాంటిది. వాళ్ళలో ఏ లోపం ఉందో ఏ ఇబ్బంది ఉందా అనే భావన వారికి కలగకుండా వారికి ఎప్పుడూ కూడా అన్నదానాలు ఇవ్వాల్సిన బాధ్యత వారికి మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత వారిలో ఎప్పుడూ కూడా ఒక రకమైన మేము కూడా అందరితో పాటు సమానంగానే మేము ఉన్నాం ఎక్కడా కూడా మాలో ఏ లోపం లేదు అనే భావన కలిగించే బాధ్యత ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధిగా మాది అని చెప్పి చెప్పక తప్పదు. మరి దాంట్లో భాగంగానే మీలో ఆత్మస్థైర్యం పెరగాలన్నా మీలో ఒక గౌరవంగా ఉండాలన్నా మీకు ఎక్కడ ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏ సమస్య వచ్చినా అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ మంత్రివర్యులు పెద్దలు కొనసాగించిన గారు కానీ అలాగే ఈ జిల్లాలో ఉన్న ఉపసభాపతివర్యులు కానీ లేదా గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ శాసనమండలి సభ్యులు కానీ లేదా పార్లమెంట్ సభ్యులు కానీ అనేక మంది అనేక రకమైన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. మరి గౌరవ పార్లమెంట్ సభ్యుల నాయకత్వం మొన్నే ఎలిమికవర్ సంస్థ ద్వారా 7 నియోజకవర్గాలు విజయనగరం పార్లమెంట్ విజయనగరం జిల్లాలో మరి పెద్ద ఎత్తున సుమారు 3 కోట్ల రూపాయలతో మరి విభిన్న ప్రతిభావంతులకు వారికి సంబంధించిన ప్రతి ఒక్కరికి బ్యాటరీ వెహికల్స్ కానీ హీరింగ్ యాపరేటర్స్ కానీ లేదా హ్యాండ్సెట్ కానీ అన్నీ కూడా వారికి కావాల్సిన ఇచ్చాం. అలాగే ప్రభుత్వం కూడా మరి వీళ్ళు విజ్ఞానం రావాలి వీళ్ళు కూడా సమానంగా పోటీతత్వం ఉండాలని చెప్పి మొన్నే కంప్యూటర్స్ అనేసారి ల్యాప్టాప్లు కానీ మరి వారికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయడం కానీ చేస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు ఈరోజు కొండబాబు మరి అనేక మరి ఇప్పుడే కాదు మొదటి నుంచి మరి అటు ఇజ్రాయల్ కానీ ఇటు మరి విభిన్న ప్రతిభావంతులు అందరికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వం తరఫున రావాల్సిన సహాయ కార్యక్రమాలు కానీ లేదు ప్రభుత్వ పరంగా కానీ మా దగ్గర ప్రజాప్రతినిధిగా మా దృష్టికి తీసుకొచ్చి ఏదైనా సహాయ కార్యక్రమాలు చేయడం అనేది ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది. మరి ఆ రకంలో బాగా అనేక రకంగా ట్రై సైకిల్స్ ఇచ్చాం, మోటార్ సైకిల్ స్కూటీలు ఇచ్చాం. చాలా మందికి ఏదైనా మా దృష్టికి తీసుకొస్తే మీకు తెలుసు లోన్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లోన్స్ శాంక్షన్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా విభిన్న ప్రతిభావంతులు మరి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సొంతగా మీ కాలం మీద కూడా వ్యాపారం చేసుకోవడం మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి వీళ్ళందరికీ కూడా విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా మరి పెద్ద ఎత్తున కుట్టు మిషన్లో కూడా మరి అతను వచ్చి చేయడం ఇవన్నీ ఒక మంచి కార్యక్రమాలు. మరి తప్పకుండా మీలో ఎవరికి వ్యక్తిగతంగా కానీ ఏ రకంగా కానీ అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ లేదు మీ కాలం మీద మీరు నిలబడే
అనేక రకాలైన కార్యక్రమాలు చేయడంలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే జిల్లా పరిషత్ నిధుల గురించి కూడా ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కూడా నా దృష్టికి వస్తే తప్పకుండా వారికి చేసి పెడుతున్నాను. ఇంకా ఏ అవకాశం ఉన్నా, ఏ అవసరం ఉన్నా తప్పకుండా ఎప్పుడు కూడా నేను కానీ గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు కానీ ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా అండదండలు ఇస్తామని చెప్పి, ఎందుకంటే మీకు ఇందాడే చెప్పాను, మొట్టమొదటి మీకు సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేయడంతో సమానం అని నమ్మిన ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం నమ్మిన ప్రజాప్రతినిధులు మేమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా చల్లగా ఉండాలని, మీరు ఎప్పుడూ కూడా మీకు ఈ ప్రభుత్వం అన్ని రకాలు మీకు అండదండలుగా ఉంటుందని చెప్పి, మీకు వ్యక్తిగతంగా ఇటు పెన్షన్స్ కానీ, లేదు ఇతరత్ర మీకు ఆర్థిక సహాయం కానీ, లేదు ఇంకేదైనా ఇతరత్ర సహాయ సహకారాల్లో ఎప్పుడు కూడా మీకు ముందుంటామని చెప్పి కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం చేసిన మా వైఎస్ఆర్సీపీ మరి విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడు కొండబాబుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరింతగా ఆయన ఏ కార్యక్రమాలు చేసినా మరింతగా ప్రభుత్వం తరఫున, జిల్లా పరిషత్ తరఫున, గౌరవ ఉపసభాపతి వారి తరఫున మేము అందరం కూడా ఎప్పుడు కూడా మీకు మరింత ప్రోత్సహిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. డిజేబుల్డ్ దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు విభిన్న ప్రతిభావంతులకి వివిధ పరికరాలని పంపిణీ చేయాలని తలపెట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సోదరులు, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రసింగ్ గారు, ఇంకా ఇతర పెద్దలు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారంటే అందరికీ సమానంగా ఉండాలి, ఎవరికి ఏ లోటు ఇబ్బంది ఉండకుండా ఉండాలన్న ఆలోచనతో ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమాలతో పాటు పార్టీ పరంగా కూడా ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ, చంద్రసింగ్ గారు చెప్పారు, ఇంతవరకు జిల్లా పరిషత్ ఏర్పడి అనేక సంవత్సరాలు జరిగి అనేక మంది అధ్యక్షులుగా ఉన్నప్పటికీ జిల్లా పరిషత్ నుంచి కూడా ఈ విధమైన ఉపకారాలు చేయొచ్చు అనే విషయాన్ని అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాల ద్వారా చంద్రసింగ్ గారు చూపిస్తున్నారని చెప్పడంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఒక క్రీడలు కాదు, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాదు, ఇటువంటి సేవా కార్యక్రమాలు కాదు, అన్నింటిలో కూడా జిల్లా పరిషత్ కలిసి ముందు పనిచేస్తుందని, ఆర్థిక పరంగా వెన్నుదన్నుగా ఉంటామని తెలియజేసి చేస్తున్నందుకు జిల్లా ప్రజలందరూ కూడా జిల్లా పరిషత్కి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల ప్రజలు అభివృద్ధిలోకి రావాలి, అన్ని రంగాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని అవకాశం వచ్చిన ప్రతి ఒక్కసారి విభిన్న ప్రతిభావంతులకు ఏదో ఒక ఉపకారం చేస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన ప్రోత్సాహం కూడా ఇస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, విభిన్న ప్రతిభావంతులు గతానికంటే ఈరోజు మానసిక ధైర్యంతో, మనోధైర్యంతో ముందడుగు వేస్తున్నారని చెప్పాలి. దానికి కారణం అటు ప్రభుత్వం అయితే, ఇటు ఇప్పుడు కొండబాబు చేస్తున్నట్టు అనేక మంది సంస్థల ద్వారాగా వ్యక్తిగతంగా మీ వెన్నట్టు మేము ఉన్నామని ఒక ధైర్యాన్ని కలిగజేయటమే వాళ్ళకి మానసిక ధైర్యం కలిగిందని కూడా తెలియజేస్తూ, మనందరికీ తెలుసు, ఏదైనా ఒక అవయవలోపం ఉంటే ఇంకొక అవయవానికి భగవంతుడు శక్తి ఇస్తాడు. ఈ చెవితో వెళ్ళే దానికి ఇంకో అవకాశం బట్టి ఇంకొక ప్రతిఫలిస్తుంటారు. నాకైతే చూసాం, 2 కళ్ళు కనిపించని ఒక బ్లైండ్ అతను ఐఏఎస్ పూర్తి చేసి ఇక్కడ ట్రైనింగ్ వచ్చారు సింహాచలం గారని. నా ఆశ్చర్యం, ఐఏఎస్ మామూలుగా అన్ని అవకాశాల నుండి కళ్ళుతో చూసే వ్యక్తులే చదవలేదు, కళ్ళు లేకపోయినా కూడా ఐఏఎస్ పాస్ అయ్యాడంటే అది చిన్న విషయం కాదు. అటు క్రీడల్లో కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాన్ని ఉపయోగించుకొని మేము దేనికి లోటు కాదు, మేము ఎవరితో వెనకబడి లేము, మేము అందరితో సమానంగానే ముందుకు వెళ్తున్నాం ఒక మనోధైర్యంతో పనిచేస్తున్నారు. నాకు తెలిసి కొండబాబు కొన్ని సంవత్సరాలుగా అటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ అక్కడ సీఎంఆర్ఓ జంక్షన్ దగ్గర ఒక గుడి కట్టి ప్రజలకి ఆ భక్తి భావాన్ని కలగజేస్తూ
ఒక భక్తిభావం కాకుండా అవకాశం వచ్చిన ప్రతి ఒక్కసారి అన్నదానం అని అన్నప్రసాదం అనే కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని అందరూ కూడా కలుపుకొని వస్తున్నారు. వాళ్ళు చేసే అన్ని పనులకి తులసింగ్ గారు మేము ఎన్నట్టుండి ఒక ముందుకు నడిపిస్తున్నామంటే మీలాంటి వాళ్ళందరికీ కూడా ఉపకారం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కొండబాబు లాంటి వ్యక్తులు చేస్తున్న కార్యక్రమాలకి ఈ సోదరి ఇతరులందరూ కూడా సంతోషంగా ముందుకు వస్తూ ఆయన నాయకత్వాన్న అనేక ముందుకెళ్ళి మేము అన్నట్టుంటాం. ప్రతి ఒక్కరు వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఏ కార్యక్రమాలు చేసిన ఎందాలో ఆ టెన్షన్ గారు చెప్పారు. పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు కానీ పార్లమెంట్ సభ్యులు ఈ మధ్య రాజీవ్ స్టేడియంలో చేసిన కార్యక్రమంలో లక్షలాది రూపాయల పరికరాలు ఇవ్వడం జరిగింది. మరి అందరూ శాసనసభ్యులు కానీ శాసనమండలి సభ్యులు కానీ అందరం కూడా పనిచేస్తాం. ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లా పార్టీ అధ్యక్షులుగా తులసింగ్ గారు ముందుండి నడిపిస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా మన తాలూకా సహకారాలు అందజేస్తున్నాం. రానున్న కాలంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకి మేలు చేసే వ్యక్తులుగా మేము ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ రానున్న కాలం మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆ శక్తి సామర్థ్యాలు కొండబాబుకి ఆయన తాలూకా టీంకి భగవంతుని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సమావేశం విజయనగరం జిల్లా పరిషత్ సమావేశం భవనంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం శ్రీ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు జరిగింది. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి గౌరవనీయులు కొలగట్ల వీరభద్రస్వామి గారు, అలాగే విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు గారు పాల్గొనడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఈ అతిథులు చేతుల మీదుగా విభిన్న ప్రతిభావంతులకు వారి జీవనోపాధి కోసం 13 కుట్టు మిషన్లు, అలాగే ఒక వీల్ చైర్, అలాగే 2 ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. హెల్పింగ్ హ్యాండ్స్ ఇజ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 కుట్టు మిషన్లు, అలాగే విటీసీ లెప్రస్ మిషన్ స్టాఫ్ వారు అలాగే ఒక కుట్టు మిషన్, చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ సర్కిల్ వారు ఒక కుట్టు మిషన్, అరుంధతి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు 2 కుట్టు మిషన్లు, అలాగే ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ వారు ఒక కుట్టు మిషన్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరలా డిసెంబర్ 21 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా పరిషత్లో చిన్నసీని గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరొక 2 కుట్టు మిషన్లు, అలాగే 30 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి హెల్పింగ్ హ్యాండ్స్ ఇజ్రా అసోసియేషన్ అలాగే శ్రీ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం సేవలు ఎనలేనివి. మరి శ్రీ కొండబాబు గారి సేవలు ఎనలేనివి. శ్రీ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరి సత్యనారాయణ గారు, మహిళా అధ్యక్షులు రమ్య గారు, అలాగే బాబ్జీ, మహేష్, ప్రసాద్ గారు, ప్రదీప్ గారు, చింత నారాయణ గారు, అలాగే అప్పలరామ్ గారు, అలాగే బలరాం గారు, అలాగే రమణ, అలాగే మరి చాలామంది కమిటీ సభ్యులు మరి వారి యొక్క సపోర్ట్ను అందించి కార్యక్రమాన్ని ఘన విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు ఎంతోమంది దివ్యాంగులకు రోల్ మోడల్గా నిలుస్తున్నారు, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విజయనగరం జిల్లాలో చేసే ప్రతి సేవా కార్యక్రమాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో సేవలు చేసి 10 మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శ్రీ కొండబాబు గారికి మేము చాలా రుణపడి ఉన్నాం. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన బాధ్యత మాకు అందరికీ ఉంది. మేమెంతోమంది ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమం పాల్గొని మేము కూడా మేలు పొందుకుంటున్నాం, మేము కూడా ఆ సహాయ సహకారాలు పొందుకుంటున్నాము. కాబట్టి ఈరోజు విజయనగరం జిల్లాలో దివ్యాంగ సోదరులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు శ్రీ కొండబాబు గారు.